ఈరోజు వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంది అనేది చూద్దాం. నార్మల్‌గా జావా స్క్రిప్ట్‌లో వేరియబుల్స్ అనేది ఓల్డర్ వెర్షన్స్‌లో ఓన్లీ వేర్ అనే కీవర్డ్ మాత్రమే ఉండింది. బట్ డ్యూ ఈ రీసెంట్ వెర్షన్స్‌లలో ES6 నుంచి లెట్ అండ్ కాన్స్ట్ వేరియబుల్స్ కూడా యాడ్ అయ్యాయి. సో, అసలకి ఈ వేరియబుల్స్ ఏంది? వేర్ ఏంది? లెట్ ఏంది? కాన్స్ట్ ఏంటి? అని తెలుసుకునేదానికి ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. సో, నార్మల్‌గా వేరియబుల్స్ అంటే ఏందంటే, మనం ఏదైనా ఒక యాక్షన్, ఒక వాల్యూ ఈ 2 వాల్యూని మనం కాలిక్యులేట్ చేయాలన్నా, 2 వాల్యూ మనం మల్టిప్లికేషన్ చేయాలన్నా, 2 వాల్యూ ఏదైనా ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలంటే, ఫస్ట్ ఈ వాల్యూని మనం ఏదో ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలన్నమాట. సో, మనం జావాలో డేటా టైప్స్ ఉంటాయి. స్ట్రింగు, నంబర్, ఇంటిజరు అలా. మనము ఇక్కడ కూడా ఒక డేటా టైప్‌లో ఒక వేరియబుల్‌లో మనం స్టోర్ చేయాలన్నమాట. ఇప్పుడు వేరియబుల్ ఏదన్నా ఒక వేరియబుల్ నేమ్ తీసుకోండి. ఇప్పుడు వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే, వేరియబుల్ బి ఈజ్ ఈక్వల్ టు 4 అంటే, ఈ 2 వాల్యూని మనం ఏ వాల్యూని, బి వాల్యూని మల్టిప్లై చేసుకోవాలంటే మల్టిప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ అంటే ఏ అనే వేరియబుల్‌లో 2 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నది. బి అనే వేరియబుల్‌లో 4 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నది. సో, ఇది డెఫినిషన్ పరంగా ఏందంటే, ఇన్ జావా స్క్రిప్ట్స్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ అండ్ మేనేజ్ డేటా వితిన్ ఏ ప్రోగ్రామ్. They act as a container that hold different types of information such as numbers, text, or objects and allow you to manipulate and work with the data in your code. ఇక్కడ మీరు చూస్తే ఏ అనేది ఇక్కడ వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాం. నార్మల్‌గా అయితే మనము వేరే దాంట్లలో పర్టిక్యులర్ డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తాం. ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరంలా. ఇప్పుడు మనం ఇచ్చే వాల్యూని బట్టి ఆటోమేటిక్‌గా జావా స్క్రిప్ట్ అర్థం చేసుకుంటుందనమాట. ఇది ఏ నంబరా? ఇంటిజరా? లేదంటే స్ట్రింగా? బూలియనా? అలా లేదంటే అన్‌డిఫైన్డా? నల్లా? అనేది అది డిఫాల్ట్‌గా అర్థం చేసుకుంటుందనమాట. ఇప్పుడు మనం వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాం. ఈ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఈ ఏ అనే వేరియబుల్‌లో ఒకవేళ ఇక్కడ 2 అని మనం వాల్యూ ఇస్తే ఇక్కడ 2 అనేది సేవ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇది వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అనమాట. అలాగే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఇచ్చేసరికి ఇది నంబర్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. వేర్ బి ఈజ్ ఈక్వల్ టు హాయ్ అని ఇచ్చా. బి అనేది హాయ్‌ని ఆ ఫస్ట్ కాలమ్‌లలో ఇచ్చాం. సో, ఇది స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అవుతుందనమాట. ఈ బి అనే వేరియబుల్ ఇక్కడ స్ట్రింగ్ టైప్‌లో డేటా అనేది సేవ్ అయింది. వేర్ సి ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చా. ట్రూ అని ఇచ్చినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది బూలియన్ కింద తీసుకుంటుందనమాట. వేర్ డి ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే. ఇది అరే వాల్యూని స్టోర్ చేసుకుంటుందనమాట. వేర్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ డేటా ఇయ్యలేదు. అంటే మనం ఏదన్నా డేటా ఇవ్వకపోతే అది అన్‌డిఫైన్డ్ కింద తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు వేరియబుల్స్ 3 టైప్స్ ఉన్నాయి. వేర్, కాన్స్, లెట్, ప్రెజెంట్ అయితే. సో, ఇక్కడ స్కోప్ ఎంతవరకు అంటే ఆ వేరియబుల్‌ని ఒకసారి మనం డిక్లేర్ చేస్తే ఎక్కడ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. వేర్ అనే కీవర్డ్‌ని మనము వన్స్ అసైన్ చేస్తే గ్లోబల్లీ మనం హెడర్‌లో ఎక్కడ ఇచ్చినా గానీ గ్లోబల్లీ మొత్తం కోడ్ అంతా మనం వేర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఆర్ లోకల్లీ ఇప్పుడు ఎక్కడన్నా బ్లాక్‌లో గానీ ఇలాంటి పర్టిక్యులర్ లొకేషన్ వరకు ఇచ్చుకున్నా గానీ మనము వేర్ అనే కీవర్డ్‌ని మనం కాల్ చేసుకోవచ్చు. బట్ కాన్స్ట్ అనే కీవర్డ్ వితిన్ బ్లాక్ ఒక పర్టిక్యులర్ ఫంక్షన్ లోపల గానీ, పర్టిక్యులర్ బ్లాక్ లోపలనే ఒక వేరియబుల్ అనేది కాల్ చేసుకోగలుగుతాం. ఒక క్లాస్‌లో మనము కాన్స్ట్ అనే వేరియబుల్‌ని కాల్ చేస్తే నెక్స్ట్ క్లాస్‌లోని దాన్ని మనం కాల్ చేసుకోలేం. కానీ వేర్‌ని కాల్ చేసుకోవచ్చు. లెట్‌ని కూడా కాల్ చేసుకోలేం. లెట్ కూడా వేరియబుల్‌లోకే వస్తది. నెక్స్ట్ రీడిక్లేర్ వేర్ అనే వేరియబుల్‌లో మనం ఏదన్నా వాల్యూ అసైన్ చేస్తే దాన్ని మళ్ళీ మనం రీడిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చి నెక్స్ట్ దాన్ని వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 కింద మార్చుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ ఏ అనేది లేటెస్ట్ ప్రింట్ చేసుకుంటే మనకి 4 అనేదే వస్తుంది. బట్
కాన్స్ట్ అండ్ లెట్‌కి మనం మార్చలేం. వన్స్ మనం డిక్లేర్ చేస్తే, ఆ డిక్లేర్ చేసిన వాల్యూనే అది తీసుకుంటుంది. మళ్ళా రీడిక్లరేషన్ అనేది జరగదు. రీఅసైన్ వన్స్ గనక మనము ఆహ్, ఒక వాల్యూని అసైన్ చేసేసాక, మనం రీఅసైన్ మళ్ళా దాన్ని ఆ వాల్యూనే చేంజ్ చేసుకోవాలనుకుంటే, లేదంటే ఆ వాల్యూని మనం ఆహ్, వేరే డిఫరెంట్ వాల్యూగా మార్చాలనుకుంటే రీఅసైన్ చేయలేం. కాన్స్ట్‌తో ఫస్ట్‌లోనే డిక్లేర్ చేస్తాం. దాన్ని అసలుకి మళ్ళా కంటిన్యూగా లాస్ట్ వరకు మనం మార్చలేం. లెట్‌కి మాత్రం మనం రీఅసైన్ చేయొచ్చు. ఏదన్నా వాల్యూని మనం రీడిక్లేర్ చేయలేం గానీ, రీఅసైన్ మాత్రం చేయొచ్చు. హోస్టెడ్ ఎప్పుడైతే మనము వార్‌ని హో వార్ మాత్రం హోస్టెడ్ చేయొచ్చు. కాన్స్ట్ అండ్ లెట్‌ని మాత్రం హోస్టెడ్ చేయలేం. సో, ఇవి 3 అనేది మేజర్ డిఫరెన్స్. మెయిను వార్ అనేది గ్లోబల్లీ లేదా లోకల్లీ స్కోప్ ఉంటది. బట్ కాన్స్ట్ అండ్ లెట్ మాత్రం బ్లాక్ స్కోప్డ్ ఫంక్షన్స్ అన్నమాట ఇవి 2. ఆ బ్లాక్‌లో మాత్రమే ఆహ్, వర్క్ అవుతది. బ్లాక్ ఔట్ ఆఫ్ ది బ్లాక్ మనం కాల్ చేస్తే ఆ వేరియబుల్స్ అనేటివి కాల్ కావు. రీడిక్లేర్ గూడా అవి కాన్స్ట్ అండ్ లెట్ కావు. రీఅసైన్ మాత్రం లెట్‌కి మాత్రమే అయితది. వేర్ యాజ్ యూజువల్ అయితది. హోస్టెడ్ కూడా కావు. హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.